ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందన్నారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులను అడ్డుపెట్టుకుని కొంతమంది కుట్ర రాజకీయాలు చేశారని ప్రయత్నం చేశారన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే పట్టించుకొని వాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు వేముల వీరేశం. కార్మికులు లేవనెత్తినటువంటి అన్ని సమస్యలకు కారణం గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పాలన అని చెప్పేసి సందర్భంగా తెలంగాణ సమాజానికి తెలియజేస్తాం. ఆర్టీసీలో యూనియన్ రద్దు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పాలకులే. ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి. ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వంలో నెల రోజులకు పైచిలకు నియరెస్ట్ 2 నెలలు సమ్మె చేసి ఈ సమ్మె కాలంలో ఆత్మహత్య చేసుకొని గుండెపోటుతోని చనిపోయినటువంటి వాళ్ళు దాదాపు 40 పైచిలకు మంది చనిపోయారు. వాళ్ళ చావులకు కారణం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాగనే ఆర్టీసీలో రిమోట్ సర్వీస్ అయినటువంటి వాళ్ళను ఏ ఒక్కరిని కూడా నియామకాలు చేపట్టకపోవటం, వాళ్ళను రిమోట్ నుంచి రివోక్ చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా వేధించినటువంటి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో పాటుగా ఆర్టీసీలో అనేక రకాల అవకతవకలకు కారణం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకటి, అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి, అట్లాగే దాంతో పాటుగా కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చి అనేక అంశాల్లో ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటారా? ఆనాడు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ అన్న మద్దతు ఇస్తే ఈరోజు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి మాట్లాడిండు కేసీఆర్ గారు. కానీ ఈనాడు మా ప్రభుత్వం మార్పు 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 అని చెప్పేసి కేసీఆర్ గారు కామెంట్ చేసింది. మేము ఇలా కేసీఆర్ గారికి సూటిగా చెప్తా ఉన్నాం. మార్పు అంటే 3 రోజుల్లోనే కార్మికుల్ని పిలిచి గంటల తరబడి చర్చలు చేసి మీరు చేసినటువంటి పాపాలు కార్మికుల పాలిట శాపాలుగా మారితే ఆ సమస్యను పరిష్కరించడం మార్పు కాదా? మీరు యూనియన్లు రద్దు చేస్తే ఇవాళ యూనియన్లు రెస్టోర్ చేసినటువంటి గొప్ప నిర్ణయం తీసుకోవటం మార్పు కదా? మీరు కార్మికుల చావులకు కారణమైతే ఆ చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కూడా మీరు కల్పించకపోతే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలందరూ కూడా ఉద్యోగ నియామకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. దాంతో పాటుగా రిమోట్ సర్వీసులో బాధపడుతున్న 300 మంది కార్మికుల్ని వివిధ డిపోలలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఉద్యోగాలకు తీసుకుంది మార్పులో భాగం కాదా? ఇవన్నీ కనిపిస్తలేవా మీకు? ఇలా ఆర్టీసీ నష్టాల ఊబిలో ఉంటే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణాలు ఇచ్చి ఆర్టీసీకి 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి చెల్లిస్తూ ఇలా ఆర్టీసీని కాపాడుతుంది మార్పులో భాగం కాదా?